హాయ్ హలో అందరికీ నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఆల్ అని పెట్టుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. నేనైతే శ్రీరామనవమికి అమ్మ వాళ్ళ ఊరికి వచ్చానన్నమాట. ఇక్కడ శ్రీరామనవమి పండుగ చాలా బాగా జరుగుతుందండి. అందుకని చెప్పేసి ఊరికి వచ్చాను. ఈ శ్రీరామనవమి పండగకి అయితే నేను తప్పకుండా ఊరికైతే వస్తానండి. చాలా బాగా జరుగుతుందన్నమాట. ఊళ్ళో అంతా వేడుకలు కానీ చాలా బాగుంటాయి. అందుకని చెప్పేసి ఊరికైతే వస్తానన్నమాట. ఈ శ్రీరామనవమి పండగ ప్రతి ఊర్లో కూడా చాలా బాగా జరుగుతుందండి. పల్లెటూరులో కానీ పట్టణాల్లో కానీ ఎక్కడైనా సరే నవమి పండగ అంటే వేడుకలు చాలా బాగా జరుగుతాయి. పండగకి అయితే మా వారు మా అబ్బాయి అందరం వచ్చామన్నమాట. మా తమ్ముడు భార్యలు పిల్లలు అందరూ వచ్చారు. ఫుల్గా ఇంకా ఎంజాయ్ అయితే చేసామన్నమాట. ఇంకా ఉదయాన్నే పనులన్నీ చేసేసుకొని వంటలన్నీ అయితే అయిపోయాయి. దేవుడి దీపారాధన కూడా చేసేసి ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళాలన్నమాట. అక్కడ బాగా ఇంకా గుళ్ళో అంతా ఇంకా కళ్యాణం జరుగుతుంది కాబట్టి ముందే వెళ్తే ఇంకా బాగుంటుంది. అందుకని చెప్పేసి చీకట్లో లేచి పనులన్నీ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడైతే ఇంకా అన్ని దేవునికి పెట్టేసి ఇంకా మేము కూడా రెడీ అయిపోతున్నాము. ఇక ఇప్పుడైతే నడుచుకుంటూ ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాము. రెడీ అయితే అయిపోయాము. మా అమ్మ, మా వారు, మా తమ్ముడు భార్యలు అందరం కలిసి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. గుడి దగ్గరలోనే, ఇంటి దగ్గరగా ఉంటుంది. టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మీకు అందరికైతే హాయ్ చెప్తున్నాము. ఇంకా అలాగే మా వీధిలో వాళ్ళు అందరూ ఒకేసారి బయలుదేరామన్నమాట. అందరం కలిసి మాట్లాడుకుంటూ గుడికి అయితే వెళ్ళిపోతున్నాము. ఈ పండగకి మాత్రం మా ఊర్లో అందరూ కూడా వస్తారండి. అసలు ఇంకా చాలా బాగుంటుందన్నమాట. గుళ్ళో అందరూ ఫుల్గా రెడీ అయిపోయి ఇంకా పనులన్నీ పక్కన పెట్టేసి పండగ రోజు మాత్రం గుడికి అయితే వస్తారనమాట. ఇంకా పొలాలకైతే ఎవ్వరు వెళ్ళరు. ఈ పండగ ఒకటి చాలా బాగా జరుగుతుంది మా ఊర్లో. ఆడపిల్లలు, బంధువులు, చుట్టాలు చాలామంది వస్తారు. కానీ ఏమంటే ఈ శ్రీరామనవమి పండగకి ఎగ్జామ్స్ ఉంటాయన్నమాట. కాబట్టి కొంతమంది చాలామంది అయితే రాలేరు. కానీ మ్యాక్సిమం వీలైనంత వరకు అయితే చాలామంది వస్తారనమాట. పండగ అయితే అంగరంగ వైభవంగా జరుగుతుంది ఊర్లో. నేను ప్రతి సంవత్సరం కూడా మిస్ కాను సామాన్యంగా. ఈ పండగకి అయితే తప్పకుండా అమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్తాను. ఇప్పుడైతే మీకు మా ఊరు, మా గుడి చూపిస్తాను పదండి. వీడియో తప్పకుండా ఎండింగ్ వరకు చూడండి. చాలా బాగుంటుంది. కళ్యాణం కూడా చాలా బాగా కలర్ఫుల్గా చాలా బాగా జరుగుతుందన్నమాట. చాలా బాగుంటుంది. ఊరంతా కూడా అక్కడే ఉంటారనమాట. చిన్న పెద్ద అందరూ చాలా బాగా జరుగుతుంది. ఒకసారి మొత్తం వీడియో చూడండి. కళ్యాణం అంతా చూసి శ్రీరాముని ఆశీస్సులు కూడా మీరు పొందండి. ఇప్పుడు జనాలు పెరిగినాయి.
ఆ సీతారాముల కళ్యాణం అయితే అయిపోయిందండి. తలంబ్రాలు కూడా అయిపోయాయి అన్నమాట. చూడండి ఎంతమంది జనం వచ్చారో. మా ఊరంతా కూడా గుళ్ళోనే ఉంటుందన్నమాట ఆ రోజు. ఇంకా కొద్దిమంది ముసలి వాళ్ళు అలా రాకపోవచ్చు. మ్యాక్సిమం ప్రతి ఒక్కరైతే గుడికి వస్తారండి. బయట అంతా మగవాళ్ళు ఉంటారు, లోపలంతా ఆడవాళ్ళే. పెద్ద గుడి అయినా కానీ గుడి అంతా నిండిపోతుందన్నమాట. బయట అంతా మగవాళ్ళు నిలబడి కొంచెం చూస్తూ ఉంటారు. చాలా బాగా జరుగుతుంది కళ్యాణం. ప్రతి ఏటా కూడా సీతారాముల కళ్యాణం అంటే చాలా బాగా చేస్తారండి మా ఊళ్ళో. నేను కూడా తప్పకుండా అయితే కళ్యాణానికి వెళ్తానన్నమాట. చాలామంది గుడి దగ్గరికి తప్పెట్లతో తాళాలతో పానకం వడపప్పు తీసుకొని వస్తారు. మొక్కుబడి ఉన్నవాళ్ళు అలా చాలామంది తీసుకొచ్చి అక్కడ భక్తులందరికీ పానకం వడపప్పు పంచుతారనమాట. తలంబ్రాలు అయిపోయిన తర్వాత పానకం వడపప్పు స్టార్ట్ చేసి అదంతా పంచిన తర్వాత మళ్ళీ అందరికీ భోజనాలు అయితే పెడతారు. నేను కూడా పానకం తాగాను, చాలా బాగుంది. అందరూ కూడా ఇంకా పానకం వడపప్పు ప్రసాదంగా స్వీకరిస్తారు. ఈ ఎండాకాలంలో ఈ పండగకి అయితే పానకం వడపప్పు ఖచ్చితంగా ప్రతి చోట పెడతారండి. ఎందుకంటే ఈ ఎండాకాలంలో మన బాడీ డీహైడ్రేషన్కి లోనైపోతుంది ఎండలు ఎక్కువగా ఉండడం వలన. కాబట్టి పానకము మన శరీరానికి చలవ చేస్తుంది అన్నమాట. వడపప్పు కూడా చాలా మంచిది, ఆరోగ్యానికి చలవ చేస్తుంది. అందుకని చెప్పేసి ఈ పండగకి అయితే బాగా ఎండాకాలంలో వస్తుంది కదండి శ్రీరామనవమి. అందుకని చెప్పేసి పండగకి పానకం వడపప్పు ఖచ్చితంగా పెడతారనమాట. ఆ శ్రీరాముల వారికి కూడా చాలా ఇష్టము. అందుకని చెప్పేసి ప్రతి చోట కూడా పానకం వడపప్పు కంపల్సరిగా ప్రసాదంగా పెడుతూ ఉంటారు. తిన్నారా అందరూ? చూడలేదు. మక్కేది మే మక్కేది చూడలేదు. బాగుంది. వదినా వదిన ఇట్లా తిరుగు. అందరు బంధువులు అలాగే ఫ్రెండ్స్ చుట్టాలు అందరు ఉంటారనమాట. వాళ్ళందరినీ పలకరించుకుంటూ భోజనాలు చేసుకుంటూ ఫుల్గా హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. చాలా కాలం నుంచి మనం చూడలేకపోతున్న వాళ్ళందరూ కూడా చాలామంది వస్తారనమాట. వాళ్ళందరినీ కూడా పలకరించుకుంటూ ఉంటారు. గుళ్ళు అంతా కోలాహలంగా చాలా సందడిగా ఉంటుందండి. ఆ సీతారాముల కళ్యాణం మా ఊర్లోనే ఇంత బాగా జరుగుతుందా అన్నట్టుగా ఉంటుందన్నమాట. అంత బాగా జరుగుతుంది అసలు, చాలా బాగా. రాత్రికి కూడా అన్ని కార్యక్రమాలు, భజన కానీ, కోలాటాలు, అలాగే ఊరేగింపు, దేవుడి ఊరేగింపు ఉంటుంది కదా, అదంతా కూడా చాలా బాగా చేస్తారు. ఇంకా ఏంటంటే ఆ రోజు వర్షం పడిందండి సాయంత్రం నుంచి మా ఊర్లో. నవమి పండుగ రోజు బాగా వర్షం పడింది, కరెంటు పోయింది, కొద్దిగా కార్యక్రమాలు అయితే డిస్టర్బ్ అయ్యాయి అన్నమాట. కానీ చివరికైతే అంతా బాగా జరిగింది. ఇంకా ఇప్పుడైతే భోజన కార్యక్రమం జరుగుతుందన్నమాట. ఊరంతా కూడా మధ్యాహ్నం భోజనాలు అక్కడే చేస్తారండి. చాలా బాగా భోజనాలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయండి. అసలు చాలా బాగున్నాయి అన్నమాట. పెద్దవాళ్ళు, పిల్లలు అందరూ అక్కడే కూర్చొని దేవుడి గుళ్ళోనే అందరూ భోంచేస్తారు. శనగబల్ల పాయసం చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట. పండగకైతే శనగబల్ల పాయసం పెట్టారు.
అలాగే కలర్ రైసు, వంకాయ కూర, బొంగులు, అన్నం, పప్పు, చారు, మజ్జిగ చాలా బాగున్నాయన్నమాట. భోజనాలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి. బొమ్మ కోసం బొమ్మ కావాలా కొనిస్తారా ఇట్లా బొమ్మ లేకుండా
ఆ సీతారాముల కళ్యాణం చాలా బాగా జరిగిందండి. అందరూ చాలా సంతోషంగా కళ్యాణం అయితే జరిపించారనమాట. చాలా బాగా జరిగింది. భోజనాలు కూడా చాలా బాగున్నాయి. ఇంకా భోజనం చేసుకొని పక్కనే మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు ఉంటే వెళ్ళామన్నమాట. అక్కడైతే మామిడి చెట్టు చూడండి ఎంత బాగుందో. ఇలా నిలబడుకొని మామిడికాయలు తెంపొచ్చు అనమాట. అంత బాగున్నాయి. సాయంకాలం అయితే దేవుడు ఊరేగింపు జరుగుతుందండి. రథం మీద దేవుడిని ఊరంతా ఊరేగిస్తారనమాట. అలాగే ఇంకా బాగా ఫుల్గా ఆ రోజు గాలి వాన వర్షం పడిందనమాట. అయినా కానీ ఊరంతా అయితే ఊరేగింపు అయితే జరిగింది. ఇంకా ఆటలతో పాటలతో అందరూ కూడా దేవుడిని చక్కగా ఊరేగిస్తారనమాట. ఇంటి దగ్గరకు వచ్చి ప్రతి ఇంటి దగ్గర కూడా అందరూ టెంకాయలు కొట్టడము, దేవుడికి ప్రసాదం అన్నీ ఇస్తూ ఉంటారు. చాలా బాగా అయితే జరిగిందండి. శ్రీరామనవమి పండుగ అయితే మా ఊర్లో అంగరంగ వైభవంగా ఆనందంగా సంతోషంగా చాలా బాగా జరిగిందనమాట. మేము కూడా అందరం చాలా సంతోషంగా అయితే పండుగ జరుపుకున్నాము. అలాగే ఇంకా సాయంకాలము ఊరేగింపు అయిపోయిన తర్వాత రాత్రికి అయితే ఇంకా భజన కార్యక్రమం ఉందన్నమాట. ఈసారి చాలా బాగా చేశారండి పిల్లలు, చిన్న పిల్లలు అనమాట. పండుగ రోజు రాత్రి అయితే 10 గంటల నుంచి భజన కార్యక్రమం అయితే జరిగిందండి. పిల్లలు పెద్దలు అందరూ కూడా గుడి దగ్గరికి వెళ్ళి అక్కడే రాత్రి 12 వరకు 1 వరకు ఉండి భజన అంతా చూసి వెళ్తారనమాట. చాలా బాగా పండుగ అయితే జరిగింది. ఈ శ్రీరామనవమి పండుగ మా ఊర్లోనే జరిగింది అన్నట్టుగా అంత అంగరంగ వైభవంగా చాలా బాగా జరిగిందనమాట. అందరూ పిల్లలు పెద్దలు అందరూ కూడా బాగా పాల్గొన్నారు. పండుగ కార్యక్రమం అయితే చాలా బాగా జరిగింది. సో చూసారు కదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.